కరోనా ప్రజలకు క్రమశిక్షణను స్వీయ నియంత్రణను నేర్పించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో జరిగిన యోగా పోటీలలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పిల్లలకు ఫోన్లు ఇచ్చి అన్నం తినిపించడం మంచి పద్ధతి కాదని సూచించారు. పిల్లలు ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండి గ్రౌండ్కు వెళ్లి గేమ్స్ను ఆడడం వలన ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. దేశంలో జరుగుతున్న యోగాలో సిద్దిపేట జిల్లా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక 5 ఏళ్ల క్రితం, ఒక 6 ఏళ్ల క్రితం యోగా అంటే చాలా తక్కువ మంది చొరవ చూపేవాళ్ళు, పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. జీవితంలో కొన్ని సందర్భాలు మనం మలుపు తిప్పుతాయి అంటారు. ఒక రకంగా కరోనా అనేది ప్రజలలో క్రమశిక్షణ నేర్పింది. ప్రజలలో ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలంటే మన దినచర్యలో ఒక మార్పు ఉండాలి, స్వీయ క్రమశిక్షణ కావాలి అనేటువంటిది కరోనా ఈ దేశానికే కాదు ప్రపంచానికి మొత్తాన్ని కూడా ఒక దారిలో పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య సిద్దిపేటే అభివృద్ధి సిద్దిపేట అయితే తప్ప మనం ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు అనారోగ్యంగా ఉంటే అది అభివృద్ధి